పరమ పవిత్రుడు, పరిశుద్ధుడు, మన రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన నామములో ప్రియమైన ప్రేక్షకులందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ప్రియ హోప్ టీవీ ప్రేక్షకులారా, మరొకసారి ఈ శీర్షిక ద్వారా ఈ రీతిగా కలిసి దేవుని నామమును ధ్యానించుటకును, మహిమపరచుటకును, మన ఆధ్యాత్మిక జీవితాలు బలపరుచుకున్నటకును మన తండ్రి మనకిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి తండ్రి అయిన దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ మిమ్మలను మీ కుటుంబ సభ్యులందరినీ కూడా హృదయపూర్వకముగా ప్రేమతో ఈ కార్యక్రమానికి ఈ శీర్షికకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క శీర్షికలో నూతనముగా మనము పరమగీతముల గ్రంథములలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయములు నేర్చుకునై ఉన్నాం. పరమగీతములు ఈ యొక్క అధ్యాయంలో, ఈ గ్రంథమంతట్లో కూడా అద్భుతమైనటువంటి విషయాలు, దేవుని యొక్క రెండవ రాకడకు సంబంధించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి వచనాలను మనము ధ్యానించనై ఉన్నాం. రండి, కలిసి దేవుని వాక్యాన్ని చదువుకుందాం, ఆత్మీయంగా బలపడదాం. ఈ కడవరి దినాలలో దేవుని రాకడ కొరకు మనమందరం కూడా సిద్ధపరచబడదాం. ప్రాముఖ్యంగా ప్రియ దేవుని బిడలారా, ఈ పరమగీతము గ్రంథమును చూసినట్లయితే మొదటి అధ్యాయము మొదటి వచనమును నేను చదువుతూ ఉన్నాను. సొలొమోను రచించిన పరమగీతము. ఈ శీర్షిక అంతట్లో కూడా పరమగీతముల గ్రంథములలో నుంచి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనము నేర్చుకునై ఉన్నాం. ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటి? అవి ఎలాగ మనకు ఈ కడవరి దినాల్లో ఉపయోగపడతాయి? ఏ రీతిగా మనము దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడగలము అనేది మనం ఆలోచించాలి. అవును, పరమగీతములు అనగానే ఒక రకమైనటువంటి చెడు స్వభావము లేదా చెడు ఆలోచన, చెడు ఉద్దేశము మన యొక్క హృదయములో కలగటం అనేది సర్వసాధారణం. ఏమిటి ఆ చెడు అంటే, పరమగీతములు అనగానే చాలామంది ఇది ప్రేమకు సంబంధించింది, స్త్రీ పురుషుల మధ్యలో ఉండేటటువంటి శరీర సంబంధమైనటువంటి కోరిక లేదా ప్రేమకు సంబంధించినటువంటి గ్రంథం ఇది. ఇందులో దాదాపుగా ఇది పాపానికి ప్రేరేపించేటటువంటి విషయాలు లేదా వాక్యాలు ఇందులో కనబడతాయని చాలామంది ఆలోచనల్లో ఉంటారు, అపోహలో ఉంటారు. కానీ అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఈ పరమగీతముల గ్రంథాన్ని మనము చదివినట్లయితే ప్రియులారా, ఈ గ్రంథములో నుంచి దేవుని యొక్క రుచికరమైనటువంటి ప్రేమను, దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క ఆప్యాయతను మన యేసుక్రీస్తు ప్రభువారు మన కోసము చిందించినటువంటి ఆ రక్తపు రుధిరధారలు, అందులో ఉన్నటువంటి విలువైనటువంటి ప్రేమను మనము కనుగొంటాం ప్రియులారా. అవును, ఈ పరమగీతములు అనే గ్రంథాన్ని మనం చదివినప్పుడు మనము దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ప్రేమ అనుభవంలోనికి మనం వెళ్తాం. అంత మాత్రమే కాదు, కానీ ఈ కడవరి దినాల్లో జీవిస్తున్న మనము దేవుని రాకడ కొరకు ఇంకా బలంగా సిద్ధపడగలిగేటటువంటి అవకాశము పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఉన్నటువంటి ఈ పరమగీతముల గ్రంథము మనకు ఎంతగానో బలపరుస్తుంది, ప్రేరేపిస్తుంది ప్రియులారా. రండి, ఈ పరమగీతముల గ్రంథములో ఒక చిన్న ఉపోద్ఘాతాన్ని ఈ యొక్క అంశములో మనము నేర్చుకునై ఉన్నాం. ఏమిటి ఈ ఉపోద్ఘాతము అంటే, ఈ యొక్క పరమగీతముల గ్రంథము ఒక ప్రేమ కవిత్వముగా, పరమగీతముగా ఉన్నట్లు మనం ఇక్కడ చూడగలము. అవును, పరమగీతముల గ్రంథము ఒక ప్రేమ కవిత. ఎవరికి ఈ ప్రేమ కవిత? వరుడైనటువంటి యేసుక్రీస్తు వధువైనటువంటి సంఘానికి రాస్తున్నటువంటి కవిత. అది ప్రేమ కవిత. వధువైనటువంటి సంఘము వరుడైనటువంటి యేసుక్రీస్తుకు రాసేటటువంటి ఒక ప్రేమ కవిత. అద్భుతమైనటువంటి మాటలు. ఈ యొక్క వరుడైన యేసుక్రీస్తు వధువైన సంఘము మధ్యలో ఉన్నటువంటి ప్రేమ, అవినాభావ సంబంధము ఈ పరమగీతముల గ్రంథములో మనకు కనిపిస్తుంది. ఇంకా మనం ప్రాముఖ్యంగా గమనించినట్లయితే ఈ పరమగీతముల గ్రంథములో సొలొమోను మహారాజు కథానాయకుడిగా మనకు కనిపిస్తున్నాడు. అంటే ఈ గ్రంథములో ఈ ప్రేమ కథకి సొలొమోను గారు నాయకుడిగా ఉంటే, షూలమితి కథానాయకురాలిగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. అయితే అంత మాత్రమే కాదు, కానీ ఈ యొక్క పరమగీతముల గ్రంథము ప్రేమ, ఆ తర్వాత వివాహమునకు దారి తీస్తూ చక్కటి వివరములను అందిస్తున్నటువంటి గ్రంథముగా ఈ పరమగీతముల గ్రంథము ఉండటము మనకెంతో ఆశీర్వాదకరం. ఇంకొక రకంగా చూస్తే
ఈ పరమగీతముల గ్రంథము ఇశ్రాయేలు దేవుని యొక్క పవిత్రమైన పెళ్లి కుమార్తెగాను, ఇశ్రాయేలు దేవుని యొక్క పవిత్రమైన పెళ్లి కూతురుగా కనిపిస్తుంది. సంఘము యేసుక్రీస్తు యొక్క పెళ్లి కుమార్తెగాను చిత్రీకరించే ఒక గ్రంథముగా ఇక్కడ మనము పరిగణించవచ్చు ఈ పరమగీతముల గ్రంథం. పరమగీతములు అంటే, పరమగీతములు ఎంత అద్భుతంగా రాయబడిందో చూడండి. పరమగీతములు అనే గ్రంథం, పరమగీతములు అంటే పరలోక పెండ్లికి సిద్ధపడటము. అవును ప్రియులారా, చాలామంది ఈ పరమగీతముల గ్రంథాన్ని చూసినప్పుడు లేదా చదువుతున్నప్పుడు అపార్థము చేసుకునే ఒక ప్రమాదం ఉన్నదండి. అవును, యవనస్తులైనా, యవన పిల్లలు, చిన్నవారు, పెద్దవారు ఎవరైనా కానీ ప్రార్థనాపూర్వకముగా లేకున్నప్పుడు ఈ గ్రంథాన్ని చదివితే అపార్థము చేసుకునే ప్రమాదం ఉన్నది. కానీ ఒక విశ్వాసి, ఒక యవనస్తుడు ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క గ్రంథాన్ని చదివితే అది మనలందరినీ కూడా పెళ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రెండవసారి ఈ లోకానికి వచ్చినప్పుడు ఎత్తబడేవారిగా చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. పరలోక పెళ్లికి మనలందరినీ సిద్ధపరిచే పుస్తకమే ఈ పరమగీతముల పుస్తకం. అందుకని ప్రియులారా, ఈ పుస్తకాన్ని చదివినప్పుడు మనం అపార్థం చేసుకోవడం కాదండి, ఆ పెళ్ళికే మనము సిద్ధపరచబడుతున్నాము అంటే ఎంత అద్భుతమో చూడండి. ఈ యొక్క గ్రంథములో అనేక సాక్ష్యాలు ఉన్నాయి, నాటక శైలి ఉంది. అదేంటంటే సొలొమోను గారు నాయకుడిగా ఉన్నారు, మరి షూలమితి నాయకురాలిగా ఉన్నది, యెరూషలేము కుమార్తెలు, మరి పాటల బృందము, కొన్ని కథాపాత్రలు దీంట్లో మనకు కనిపిస్తున్నాయి. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనాన్ని మనము చదివినట్లయితే, మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనం మనం చదువుకున్నట్లయితే, అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను. అవును ప్రియులారా, సొలొమోను గారు రాసినటువంటి ఈ గ్రంథము 1005 గీతాలు ఇందులో మనకు కనిపిస్తున్నాయి. ఈ పరమగీతములు చక్కటి గీతాలు మనకు అందిస్తూ, ఆ గీతాల ద్వారా మనల్ని ఆ పెళ్లి కుమారుడిగా యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు పెళ్లి కుమార్తెగా మనలందరినీ కూడా సిద్ధపరుస్తున్నటువంటి గ్రంథమే ఈ పరమగీతముల గ్రంథం. అయితే ప్రియులారా, 30 సంవత్సరాలకు లోబడినటువంటి వారు చదవటానికి ధర్మశాస్త్రోపదేశకులు కానీ, పెద్దలు కానీ అనుమతించలేరు. ఎందుకు తెలిసినా, 30 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగినటువంటి వారు ఈ పుస్తకాన్ని చదివితే వారు అపార్థం చేసుకునే ప్రమాదం ఉన్నదండి. ఆధ్యాత్మిక తలంపులు కాకుండా లోక సంబంధమైనటువంటి, శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగే ప్రమాదం ఉన్నది. కాబట్టి ధర్మశాస్త్రోపదేశకులు కానీ, పెద్దలు కానీ ఆనాడు ఈ గ్రంథాన్ని చదవటానికి అనుమతించలేదు. కానీ దేవుని కృప, ఈరోజు మనమందరము కూడా ఈ గ్రంథాన్ని చదవగలము. ఎప్పుడు అంటే ప్రార్థన పూర్వకంగా ఉన్నప్పుడు మనము చదవగలుగుతాం. ప్రియులారా, ప్రార్థనా పూర్వకముగా మనం ఈ గ్రంథాన్ని చదివినట్లయితే దయచేసి అర్థం చేసుకోవాలి, మనమందరము వధువు సంఘముగా, పెళ్లి కుమార్తెగా, ప్రాముఖ్యంగా అలంకరింపబడిన పెళ్లి కుమార్తెగా మనము ఆయన కొరకు సిద్ధపరచబడతాము. అది ఈ గ్రంథము ద్వారా సాధ్యమవుతుందన్న విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఈ గ్రంథం యొక్క గ్రంథకర్త మనకు తెలుసు, సొలొమోను మహారాజు గారు. ఈ గ్రంథం యొక్క గ్రంథకర్త సొలొమోను మహారాజు గారు. అయితే చరిత్రకారులు చెప్తున్నారు కదా, సొలొమోను పరిపాలన కాలం యొక్క ప్రారంభము అంటే 965లో ఈ గ్రంథము రాయబడినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు. ఈ యొక్క గ్రంథములో ప్రాముఖ్యంగా ప్రేమ అనే మాట ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది, ప్రేమ అనే మాట ఎక్కువగా మనకు వినిపిస్తుంది. ప్రేమతో కూడినటువంటి వచనాలు ఈ గ్రంథములో చాలా వరకు మనకు కనిపిస్తుంటాయి. అది వరుడైన యేసు వధువు సంఘముతో మాట్లాడుతున్నప్పుడు అది ప్రేమ మాటగా కనిపిస్తుంది. వధువైనటువంటి సంఘము వరుడైన యేసుతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ ప్రేమ మాటలు ఈ యొక్క గ్రంథములో అనేక సందర్భాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి వచనము ఈ పరమగీతముల గ్రంథములో మనము చూద్దాం. పరమగీతములు 7వ అధ్యాయము 11వ వచనం, నేను నా ప్రియుని దానను, అతడు నాయందు ఆశాబద్ధుడు. చూసారా ప్రియులారా, ఈ యొక్క వచనము ఎంత ప్రాముఖ్యమైందో చూడండి. ఈ పరమగీతముల గ్రంథములన్నిట్లో కూడా ఈ వచనము, నేను నా ప్రియుని దానను, అతడు నాయందు ఆశాబద్ధుడు. ప్రియ సంగమా, యేసుక్రీస్తు రక్తములో కడగబడినవాడా, ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నామమును బట్టి పిలువబడుతున్నవాడా,
నీవు నేను మనమందరము కూడా ఆయనకు చెందిన వారమే. ఆయన అంటాడు కదా, నేను విలువ పెట్టి నేను మిమ్మల్ని కొనుక్కున్నాను, నా రక్తమునిచ్చి నేను మిమ్మల్ని కొనుక్కున్నాను, నా రక్తము ద్వారా నేను మిమ్మల్ని కన్నాను ఆయన అంటాడు. నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకున్నాను అంటాడు. నీ తల్లి అయినా మరచునేమో, నేను నిన్ను మరువను అన్నాడు. ఆయన పలు సందర్భాల్లో మాట్లాడాడు కదా. ఈ పరమగీతముల గ్రంథములో షూలమితి అంటుంది, నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు. ఎంత అద్భుతమైన మాట చూసారా. మనమందరము ఆ ప్రియునికి సంబంధించినటువంటి వారము, మనమందరము ఆయన సంబంధికులము, ఆయన వారము. ఆయన వచ్చినప్పుడు ఆ పరమరాజ్యములోనికి వెళ్ళవలసిన వారము. మన కొరకే కదా పరలోకములో ఆయన స్థలములు సిద్ధపరుస్తున్నాడు. అయితే షూలమితి అంటుంది, నేను ఆయన దానను. ఈరోజు ఈ గ్రంథము చదవటము ద్వారా నీవు నేను కూడా ఆయన వారిగా ఉండాలనేదే దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఈ గ్రంథంలో ప్రాముఖ్యమైనటువంటి 3 విషయాలు మనము ధ్యానం చేద్దాం. ఒకటి, ప్రేమ ప్రారంభ గీతము. ఏది ప్రేమ ప్రారంభ గీతము అంటే పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ అధ్యాయము 5వ వచనం వరకు ప్రేమ అనేది ప్రారంభించబడుతుంది. ఈ యొక్క వరుడైనటువంటి యేసుక్రీస్తు వధువైన సంఘము మధ్యలో ఉన్నటువంటి ప్రేమ ప్రారంభించబడింది. అంటే ఈ గ్రంథంలో చూస్తే సొలొమోను మహారాజు షూలమితి మధ్యలో ప్రేమ ప్రారంభించబడింది మొదటి భాగంలో. అంటే 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ అధ్యాయము 5వ వచనం వరకు ప్రేమ ప్రారంభించబడింది. అలాగనే ప్రియులారా, 2వ భాగాన్ని మనము చూస్తే ప్రేమ వివాహము వరకు వెళ్ళి వివాహము విషయంలో సఫలమైంది. అది మనము పరమగీతముల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనము నుండి 5వ అధ్యాయం 1వ వచనం వరకు మనం చూడగలుగుతాం. మొదటి భాగంలో ప్రేమ ప్రారంభించబడింది. 2వ భాగంలో ప్రారంభించబడినటువంటి ఈ ప్రేమ సఫలీకృతముగా వివాహము వరకు వెళ్ళింది. 3వ అధ్యాయం 6వ వచనము నుండి 5వ అధ్యాయం వరకు 1వ వచనం వరకు మనం ఈ యొక్క ప్రేమ కాస్త వివాహముగా మారటం అనేది మనం గ్రహిస్తాం. 3వ భాగాన్ని మనం చూసినట్లయితే ప్రేమ అనేది అభివృద్ధి చెందుతుంది. అది పరమగీతముల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనము నుండి 8వ అధ్యాయము 14వ వచనం వరకు కూడా ఈ యొక్క ప్రేమ అనేది అభివృద్ధి చెందినట్లుగా ఈ పరమగీతముల గ్రంథం 3వ భాగము మనకి ఇక్కడ స్పష్టంగా తెలియచేస్తుంది. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఈ పరమగీతముల గ్రంథము 22వ అధ్యాయం. ఈ పరమగీతముల గ్రంథము 22వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ఈ పుస్తకంలో ఈ గ్రంథములో 8 అధ్యాయాలు ఉన్నాయి. ప్రియులారా, పరమగీతములు పూర్తిగా 8 అధ్యాయాలు కలిగినటువంటి గ్రంథము. 117 వచనాలు దీంట్లో ఉన్నాయి, 13 ప్రశ్నలు ఉన్నాయి, 14 ఆజ్ఞలు ఉన్నాయి, కానీ ప్రవచనాలు మాత్రము లేవు. దేవుని యొద్ద నుండి ఎలాంటి విశేషమైనటువంటి వర్తమానాలు లేవు. కానీ ఈ గ్రంథమంతా కూడా ఈ 8 అధ్యాయాలు మనము ప్రార్థనాపూర్వకంగా చదివినప్పుడు ఈ 8 అధ్యాయాలు మనలను వరుడైన యేసుక్రీస్తు పెళ్లి కుమారుడిగా వచ్చినప్పుడు వధువు సంఘముగా మనల్ని సిద్ధపరిచి ఆయన దగ్గరికి మనల్ని తీసుకొని వెళ్ళడానికి చక్కటి అవకాశము కలిగినటువంటి గ్రంథమే ఈ పరమగీతముల గ్రంథం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే పరమగీతములను పరలోక గీతం అని కూడా పిలుస్తారు. పరమగీతములను పరలోక గీతం అని కూడా పిలుస్తారు. సాధారణంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనము ప్రసంగి తర్వాత పరమగీతములను మనము చదువుతుంటాం. ఈ పరమగీతములను పరలోక గీతం అని కూడా పిలుస్తారు. పరలోకము నుంచి వచ్చినటువంటి గీతముగా భావిస్తూ ఉంటారు. ఇది వరుడైన యేసు వధువైన సంఘాన్ని సూచిస్తుంది. ఈ గ్రంథం అంతట్లో కూడా మనము చదివితే అవును, సొలొమోను మహారాజు కనిపిస్తున్నారు, షూలమితి కనిపిస్తుంది. అయితే ఇది వరుడైన యేసుక్రీస్తు, ఇక్కడ వధువైనటువంటి సంఘాన్ని ఈ యొక్క గ్రంథము సూచిస్తుంది. ప్రియులారా, యూదులు ఈ పరమగీతమును పవిత్ర గీతం అని పిలుస్తూ ఉంటారు. ఎంత అద్భుతమైనటువంటి మాట ఇక్కడ మనము చదువుతున్నామో చూడండి. అవును కదా, ఈ లోకంలో చాలామంది పరమగీతములను అపార్థం చేసుకుంటూ ఉన్నారు. పరమగీతములు అంటే ఒక దురాలోచన హృదయంలో పుడుతుంది చాలామందికి. పరమగీతములు అంటే అపార్థము చేసుకునేవారు చాలామంది ఉంటారు. కానీ చూడండి, పరమగీతములను యూదులు పవిత్ర గీతము అని పిలుస్తున్నారు. ఎందుకు పవిత్ర గీతము అంటే కొన్ని విషయాలు నేను ఇక్కడ మీకు చెప్పదలుచుకుంటున్నాను. 6 విషయాలు ప్రాముఖ్యంగా మనము చూద్దాం. పరమగీతముల గ్రంథములో
వివాహం అనేది మనకు కనిపిస్తుంది. చూడండి, వివాహము దేవుడు స్థాపించినటువంటి ఒక వ్యవస్థ. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం మనము చదివితే వివాహము అన్ని విషయములో ఘనమైనదని రాస్తాడు. అవును ప్రియులారా, ఈ లోకములో దేవుడు 2 ప్రాముఖ్యమైనటువంటి కార్యాలను పరిశుద్ధమైనటువంటి కార్యాలుగా దేవుడు పిలిచాడు. దానిని పరిశుద్ధంగానే ప్రారంభించాడు. అనాదిలోనే సృష్టి ఆరంభంలోనే సృష్టిని ప్రారంభించినప్పుడు, సృష్టిని చేస్తున్నప్పుడు ఆయన 2 పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి కార్యాలను ప్రారంభించాడు. ఒకటి సబ్బాతు, విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము అన్న పరిశుద్ధమైనటువంటి దినమును. రెండవది చూసినట్లయితే వివాహము పరిశుద్ధమైనది అంటున్నాడు ఆయన. అవును ప్రియులారా, వివాహము పరిశుద్ధమైనది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం ఆ యొక్క 4వ వచనంలో చూస్తే వివాహము అన్ని విషయములో ఘనమైనది. ఈ యొక్క పరమగీతముల గ్రంథములో కూడా అవును మనము చూస్తున్నాం కదా, 3 భాగాలని చెప్పాను. ఒకటి ప్రేమ ప్రారంభించబడింది, రెండవది వివాహం వరకు వెళ్ళింది, మూడవది వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి ప్రేమ అభివృద్ధి చెందుతున్నది అని. అవును ప్రియులారా, ఆ వరుడైనటువంటి యేసుక్రీస్తు, వధువైన సంఘము కలిసి ఆ పరలోకపు పెళ్లి జరగబోతున్నప్పుడు ఎంత పరిశుద్ధమైనదో చూడండి. వివాహము కూడా పరిశుద్ధమైనదే. కానీ ఈ రోజుల్లో ఈ లోకములో అనేకమైన ప్రాంతములలో మనం చూస్తూ ఉన్నాం, వివాహాన్ని, పరిశుద్ధమైన వివాహ వ్యవస్థను అపరిశుభ్రము చేసేశారు మానవులు. పురుషులు కలిసి వివాహాలు చేసుకోవటం, స్త్రీలు కలిసి వివాహాలు చేసుకోవటం, కలిసి సహజీవనము కలిగి ఉండటం, పవిత్రమైనటువంటి ప్రేమ, పరిశుద్ధమైనటువంటి వివాహము ఇలాగ ఉండవలసింది కాదు కదా. అయితే పరమగీతముల గ్రంథం మనము చూస్తున్నప్పుడు వివాహం ఎంత ప్రాముఖ్యమైనదో, పరిశుద్ధమైనదో మనం అర్థం చేసుకోగలుగుతాం. రెండవది, దేవునికి ఇశ్రాయేలుపై ఎంత జాలి, ప్రేమ ఉన్నదో హోషేయ గ్రంథంలో మనం చూడగలుగుతాం. అవును కదా, హోషేయతో దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళి ఒక వ్యభిచార స్త్రీని పెళ్లి చేసుకునము, ఆమెతో పిల్లల్ని కనుము అన్నటువంటి మాట మనము చూసినట్లయితే ప్రియులారా, దేవుడైన యెహోవా ఇశ్రాయేలు మీద ఎంత జాలి చూపిస్తున్నాడో, ఎంత కరుణ కటాక్షములు కలిగి ఉన్నాడనేది ఆ గ్రంథాన్ని మనము చదివినప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ ఈ యొక్క విషయంలో పరమగీతముల గ్రంథములో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన వశంలో, ఆయన రక్తంలో కడగబడిన వారు కాబట్టి, ఆయన ద్వారా కొనబడినటువంటి వారు కాబట్టి, ఆయన వచ్చినప్పుడు ఎవరు విడిచిపెట్టబడకుండా ఎత్తబడాలని ఆ ప్రేమ సూచన ఈ గ్రంథము ద్వారా మనకందరికీ అందిస్తూ ఆ ప్రేమలోనికి ఆహ్వానిస్తున్నాడు, ఆ ప్రేమలోనికి నడిపిస్తున్నాడు. మూడవది, పరమగీతము క్రీస్తుకు సంఘానికి మధ్య ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరుస్తుంది. ఆ మాటను మనము ఎఫెసీల గ్రంథం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి మనం చదువుకున్నట్లయితే, అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక అని రాయబడింది ప్రియులారా. అవును, ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం కదా, కలంకం లేనటువంటి సంఘం, ముడత లేనటువంటి సంఘం, పరిశుద్ధమైన సంఘముగా, ఇదిగో ఆయన తన రక్తమునిచ్చి మనల్ని కొన్నాడు, ఆయన సంఘాన్ని ఎంత ప్రేమిస్తున్నాడు అనేది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి మనము చదువుకున్నట్లయితే, అలాగనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఆ సంఘమును పరిశుద్ధపరచటానికి, పవిత్రపరచటానికి, ఇదిగో మరి కలంకము లేకుండా, ముడత లేకుండా, అపరిశుద్ధత తీసివేయటానికి, పరిశుద్ధత ఉంచటానికి ఆయన ఏం చేశాడంటే వాక్యము చేత నిత్యము నిరంతరము మనలందరినీ కూడా ఉదక స్నానము చేస్తూ పరిశుద్ధపరుస్తున్నాడు. అంటే ఆ క్రీస్తు ఈ సంఘం మీద ఎంతటి ప్రేమ కలిగి ఉన్నాడో, ఎంతటి ఆప్యాయత కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి వచనాలు మనము చదివినట్లయితే. అంత మాత్రమే కాదు కానీ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనము, 22వ అధ్యాయము 17వ వచనము, 21వ అధ్యాయము 2వ వచనము చదివినప్పుడు వరుడైన యేసుక్రీస్తు వధువు సంఘాన్ని పిలిచి మాట్లాడుతున్నటువంటి మాట, ప్రియ సంగమా, పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు వస్తున్నాడు, పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతున్నావా, అలంకరింపబడ్డావా అనేటటువంటి మాట ఆ యొక్క క్రీస్తు, వరుడైనటువంటి క్రీస్తు వధువు సంఘాన్ని చూస్తూ మాట్లాడేటటువంటి మాట. ఈ యొక్క వచనాల్లో మనము చూసినప్పుడు ప్రియులారా, క్రీస్తుకు సంఘానికి మధ్యలో ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరుస్తుంది. నాలుగవది, క్రీస్తుకు వ్యక్తిగతంగా ఒక విశ్వాసికి మధ్య ఉన్నటువంటి సన్నిహిత సహవాసాన్ని ఈ గ్రంథం ఎత్తి చూపిస్తుందండి. పరమగీతములు చదివినప్పుడు అపార్థం చేసుకోవడం కాదండి, యేసుక్రీస్తు ప్రభువారు ఒక విశ్వాసితో ఎలాంటి సత్సంబంధం కలిగి ఉన్నాడు, ఒక విశ్వాసితో ఎలాంటి సత్సంబంధం, వ్యక్తిగత సన్నిహిత్యం,
వ్యక్తిగత సత్సంబంధము కలిగి ఉన్నాడు. ఎలా కలిగి ఉన్నాడు అనేది ఈ పరమగీతముల గ్రంథము చదివినప్పుడు అట్టి అనుభూతిని మనం పొందగలుగుతాం. ఐదవది మనం గ్రహించినట్లయితే పరమగీతం అత్తరు బుడ్డు లాంటిది. మరియా అత్తరును పూసి ఆ బుడ్డిని పగలగొట్టిందండి. చూసారా, మరియా యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ బుడ్డిలో ఉన్న అత్తరు తీసి యేసు ప్రభు వారి పాదాలకు రుద్ది ఆ బుడ్డిని పగలగొట్టినట్లుగా ఈ పరమగీతముల గ్రంథాన్ని మనము చదివినప్పుడు మన ప్రేమంతా కూడా యేసయ్య దగ్గర, యేసయ్య పాదాల దగ్గర కృమ్మరించి ఆ బుడ్డిని మనం పగలగొట్టగలుగుతామండి. మన ప్రేమను యేసు ప్రభు దగ్గర, ఆయన పాదాల దగ్గర మనం పెట్టగలుగుతాం. అలా చేయటానికి పరమగీతముల గ్రంథము మనకెంతగానో అవకాశం కలిగిస్తుంది, ఎంతగానో మనల్ని బలపరుస్తుంది, ప్రోత్సహిస్తుంది. అయితే ఈ పరమగీతముల గ్రంథంలో కొన్ని పాత్రలు ఉన్నాయి ప్రియులారా. ఆ పాత్రలు ఏంటో చూద్దామా? ఒకటి, వధువు. అక్కడ సొలొమోను మహారాజు అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వరుడుగా ఉన్నారు. వధువు అయితే సంఘము. అక్కడ శూలమితి ఉంటే ఇక్కడ మనకి యేసుక్రీస్తు ప్రేమించినటువంటి వధువు సంఘము ఆయన రక్తములో కడగబడినటువంటి సంఘము ఈ పాత్రలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. యెరూషలేము కుమార్తెలు ఉన్నారు, వరుడైన యేసుక్రీస్తు ఉన్నాడు, శూలమితి కుటుంబం ఉన్నది, తండ్రి చనిపోయాడు, తల్లితో పాటుగా 2 కుమార్తెలు ఉన్నారు, 2 లేదా 3 కుమారులు ఉన్నారు ప్రియులారా. ఇది ఈ పరమగీతముల గ్రంథములో ఉన్నటువంటి కొన్ని పాత్రలు ఇక్కడ మనం గ్రహిస్తూ ఉన్నాం. ఇదంతా కూడా జరిగినటువంటి ప్రాంతం ఎక్కడంటే యెరూషలేము రాజనగరములో ఈ యొక్క ప్రేమ కార్యకలాపాలన్నీ కూడా జరిగాయి. అయితే ఇక్కడ ఈరోజు ఈ యొక్క కడవరి దినాల్లో జీవిస్తున్నటువంటి మనము ఈ భూమి మీద ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా, ఆనాడు యెరూషలేము నగరం అయితే ఈనాడు భూమి మీద ఉన్నటువంటి ఆయన ప్రజలు, ఆయన రక్తమిచ్చు కొనబడినటువంటి వారు, కనబడినటువంటి వారు, ఆయన పేరు పెట్టి పిలువబడినటువంటి వారు అందరూ కూడా ఇదిగో యేసయ్య వైపు చూస్తూ, వరుడి వైపు చూస్తూ, ఆ వరుడు ఎప్పుడొస్తాడా అని ఆ ప్రేమను వ్యక్తపరుస్తూ, ఆ బుడ్డిలో ఉన్నటువంటి ప్రేమను ఆయన పాదాల దగ్గర పెట్టి, ఆయన పాదాలకు రుద్ది ఆ బుడ్డిని పగలగొట్టేటట్లుగా నిన్ను నన్ను మనలందరినీ కూడా చేయగలిగేటటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం ఈ పరమగీతముల గ్రంథం. అందుకే ప్రియులారా, ఈ శీర్షిక అంతట్లో కూడా మనము ప్రాముఖ్యమైనటువంటి ప్రేమ యేసుక్రీస్తు ప్రభువారి వైపు ఎలా ఉండాలనేది ఈ గ్రంథం అంతట్లో కూడా మనము ధ్యానించనై ఉన్నాం. ఈ చిన్న ఉపోద్ఘాతము మనందరి జీవితంలో దేవుడు దీవించునుగాక. అపార్థం చేసుకోకుండా ప్రార్థనాపూర్వకంగా ఎలా చదువుకోవాలో రానున్నటువంటి కార్యక్రమాలలో మనము నేర్చుకుని ఉన్నాం. అలా నేర్చుకుంటున్నప్పుడు దేవుడు తన కృప, తన యొక్క ఆశీర్వాదం, తన జ్ఞానం మనందరికీ దయచేయునుగాక. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకొని తరువాయి భాగంలోనికి మనం వెళ్ళిపోదాం. ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన మా దేవ, మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరమగీతముల గ్రంథం, పవిత్ర గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, పరలోకపు గ్రంథం, అది వరుడుగా మీరు, వధువుగా మేము, మా మధ్యలో ఎలాంటి సత్సంబంధం ఉండాలో, ఎలాంటి సాన్నిహిత్యం ఉండాలో చూపించేటటువంటి ప్రేమ గీతం. అది చదివి అర్థం చేసుకొని ఇంకా మీకు దగ్గరగా జీవించడానికి, మీరు ఆకడ కొరకు సిద్ధపరచబడడానికి కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.